సంక్షేమం, అభివృద్ధి, ప్రజాసేవకు యువ నాయకుడు లోకేష్ బ్రాండ్ అంబాసిడర్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. లోకేష్ సారథ్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం చేయాలన్న పార్టీ నేతల వ్యాఖ్యలపైన పల్లా స్పందించారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. సంక్షేమం, అభివృద్ధి, సేవ ఈ మూడిటికి బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ బాబు కాబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. యువ నాయకులు లోకేష్ బాబు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కార్యకర్తల యొక్క సంక్షేమం, మినిస్ట్రీ ద్వారా అభివృద్ధి, సేవా కార్యక్రమం మూడు కూడా తీసుకుని ముందుకెళ్తున్నటువంటి తీరు, దానికి నిజంగా తెలుగుదేశం పార్టీ కోటి కుటుంబ సభ్యుల తరఫున మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా యువ నాయకులు రేపు రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా సమర్థవంతంగా ముందుకు నడిపించుకొని తీసుకెళ్తారని చెప్పేసి మేమందరూ కూడా ఆశిస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రం వైపు అనేక మంది ఇండస్ట్రియలిస్టులు చూస్తున్నారంటే అది యువ నాయకులు లోకేష్ బాబు ఒక్క చొరవ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుకనే రాబోయే రోజుల్లో యువ నాయకులు లోకేష్ బాబు ఒక సారథ్యంలో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్తో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి. మరి ఎందుకు చెప్తున్నానంటే తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు డావోస్లోకి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అందరూ కూడా చూశారు. ముఖ్యంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మేము అధికారంకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ని మేము పరిరక్షిస్తామని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు ముఖ్యమంత్రి గారి చొరవతో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి 11,440 కోట్లు తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్లాంట్ను పరిరక్షించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైజాగ్లో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేస్తో కూర్చొని మాట్లాడి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారు ఆ రోజు అందరితో చర్చించి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. సరే, డిప్యూటీ సీఎం అన్నది మా పార్టీ ఒక నియమావళి ఉంది సార్. సో ఇప్పుడు చాలా కొంతమంది ఏదైతే డిప్యూటీ సీఎంగా చేయాలి అని ఒక డిమాండ్ ఉందో అది పార్టీ నియమావళిని దాటి మాట్లాడుతున్నట్టుగా మేము భావిస్తున్నామండి. మేము చాలా మందికి లక్ష్మణ గీత దాటొద్దని చెప్పేసి కూడా ఎవరైతే ఆ మాట తీసుకొచ్చారో, అంటే లోకేష్ బాబు ఒక పటిమ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ అది కాదు. ఎందుకంటే ఒక పార్టీకి మనం ఎవరైనా సరే అనౌన్స్ చేయాలంటే ఆ పార్టీకి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ద్వారా మనం చేయాలి తప్ప ఎవరి ఇష్టానుసారం మాట్లాడడానికి లేదు. అయితే ముఖ్యంగా ఇది ఎందుకు రేకప్ చేస్తున్నారంటే అపోజిషన్ పార్టీ కాలకేయుల్లాగా ఎదురు చూస్తున్నారు. కాలకేయులు ఉంటారు కదండి, ఏ విధంగా ఈ ముగ్గురిని ఏదో విధంగా విడగొట్టాలి. కనుకనే ఆంధ్ర ప్రజలందరికీ కూడా మరి మీ ద్వారా తెలియజేస్తున్నాను, కాలకేయుల్లాగా ఎదురు చూస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. వారికి ఎటువంటి తావు ఇవ్వకంట మనం సమిష్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీల మధ్యన విభేదాలు సృష్టించి ఆ పందరంలో అందులో లాగడానికి ట్రై చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మూడు పార్టీ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. కూడా చాలా అందరూ కూర్చొని చర్చించుకున్నటువంటి విషయాలు. కనుక ఈరోజు ఏదైనా సరే ఎవరికైనా ఏదైనా పదం అనౌన్స్ చేయాలంటే జాతీయ అధ్యక్షులు వారు చెప్తారు. అలాగే మా పార్టీలో ఉన్నటువంటి నియమావళి ఉంది, ఆ వాటికి నిబంధనల ప్రకారంగా తెలియజేస్తుంది. కానీ ఎవరో ఏదో మాట్లాడుతున్నారని ఆ పందిరంలో పడకంట ఉండాలని చెప్పి నాయకులందరూ కూడా తెలియజేయడం జరిగింది. అయితే లోకేష్ బాబు ఒక పటిమ మాత్రం ఖచ్చితంగా ఈ పార్టీ నడపడంలో తెలుస్తుందని కూడా అందరికీ తెలియజేస్తున్నాను.